సో, ఈరోజు మీకొక అప్డేట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను నేను. అదేంటి అంటే, ఇప్పుడు జనరల్‌గా ఆహ్, పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటారు కదా! ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో, ఎవరైనా మీకు పర్సనల్ రీడింగ్స్ అఫోర్డ్ చేయలేము అని అనుకున్న వాళ్ళకి ఒక చిన్న ఆఫర్ లాంటిది నేను ఇస్తాను. అదేంటి అంటే, మీరు ఒక 5 మెంబర్స్‌తో సబ్స్క్రైబ్ చేపిచ్చాలి మన ఛానల్‌ని. సో, అలా సబ్స్క్రైబ్ చేపిచ్చి అండ్ ఆల్సో ఒక 5 వీడియోస్ ఫుల్‌గా ఎండ్ టు ఎండ్ చూడాలనమాట. సో, అలా చూసినప్పుడు మనకి రెడ్ కలర్ బార్ అనేది వీడియో కింద వస్తుందనమాట కంప్లీట్‌గా. సో, ఎవరైతే 5 సబ్స్క్రైబర్స్‌ని మన ఛానల్‌కి చేపిచ్చి అండ్ దెన్ ఆహ్, ఒక 5 వీడియోస్‌ని మన ఛానల్‌లో మోర్ దెన్ 100 వీడియోస్ ఉన్నాయి. సో, మోర్ దెన్ 100 వీడియోస్‌లో మీకు ఏంటి అంటే, ఏ వీడియోనైనా మీకు ఏ టాపిక్ నచ్చుతుందో ఆ టాపిక్ కానీ మీరే చూస్ చేసుకొని ఒక 5 వీడియోస్ కంప్లీట్‌గా చూడండి. చూస్తే మీకు కింద రెడ్ మార్క్ అనేది వస్తుంది. నేను స్క్రీన్ షాట్‌లో చూపిస్తాను. సో, ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్‌లో చూపించినట్టు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు స్క్రీన్ షాట్ అండ్ అలాగే ఆ వీడియో కంప్లీట్‌గా చూసినట్టు స్క్రీన్ షాట్ కనుక మీరు పెట్టితే డెఫినెట్‌గా అవి ఆ స్క్రీన్ షాట్స్ తీసి మీరు నాకు వాట్సాప్ చేయాలి. నేను డిస్క్రిప్షన్‌లో పెట్టిన నెంబర్‌కి మీరు వాట్సాప్ చేస్తే అప్పుడు నేను మీకు ఫ్రీ రీడింగ్ ఇస్తాను. ఓకేనా? సో, ఈ ఆఫర్ మీకు ఎవరికైనా కావాలి, యూజ్ అవుతుంది అనుకుంటే మీరు అది యూటిలైజ్ చేసుకోవచ్చు. బికాజ్ కొంతమంది అఫోర్డ్ చేయలేకుండా కూడా ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళకి లైక్ ఒక ఒక 5 మెంబర్స్‌తో సబ్స్క్రైబ్ చేపించడం పెద్ద విషయం కాదు. అండ్ ఆల్సో వీడియోస్‌ని ఫుల్‌గా చూడడం కూడా అంత పెద్ద రిస్క్ కాదు. రైట్? సో, మనం అక్కడ అఫోర్డ్ చేయడానికి ఏముండదనమాట. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తోనో, ఫ్రెండ్స్‌తోనో ఆర్ ఎల్స్ మీకే ఒక డిఫరెంట్ అకౌంట్స్ ఉంటే అందులో నుంచి సబ్స్క్రైబ్ చేసుకోవడము. అలా ఒక 5 మెంబర్స్‌తో సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో 5 వీడియోస్ ఫుల్‌గా చూసి మీకు ఓకే అనుకుంటే, ఈ ప్రాసెస్ మీకు ఓకే అనుకుంటే మాత్రమే చేయండి. ఓకేనా? ఇదొచ్చేసి జస్ట్ లైక్ అంటే ఫ్రీగా ఏది చేయకూడదనమాట. ఎస్పెషల్లీ రీడింగ్స్ చేయకూడదు. టారో రీడింగ్స్. ఎందుకు అంటే ఎప్పుడైనా ఎవరికైనా ఫ్రీగా మనం చేస్తే అది ఉండిపోతుందనమాట. సో, అందుకే ఎవరి కోసం రుణంలాగా ఉండిపోతుంది. సో, ఎప్పుడు కూడా ఎవరికి ఒక ఫ్రీగా మనం చేయడం అనేది కొంచెం ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అనేది ఉండదు. అఫ్‌కోర్స్ మనం హెల్ప్ చేయొచ్చు. సో, నేను అలా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రీగా. సో, ఇక్కడ ఏంటి అంటే ఇట్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. సో, మీకు అలా ఓకే చేసే పాసిబిలిటీ ఉంది అంటే మీరు చేసి నాకు స్క్రీన్ షాట్స్ పెడితే మీరు నాకు ఛానల్‌కి సబ్స్క్రైబర్స్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ అలాగే వ్యూస్ ఇచ్చినట్టు ఉంటుంది. సో దట్ నేను మీకు రీడింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో, అందుకోసమనే ఈ స్పెషల్‌గా నేను డిజైన్ చేశాను ఈ ఆఫర్‌ని. సో, మీలో ఎవరికైనా ఈ ఆఫర్‌ని యూటిలైజ్ చేసుకోవాలంటే నేను చెప్పినట్టు అలా స్క్రీన్ షాట్స్ పెట్టండి. సో దట్ అది నేను వెరిఫై చేసి మీకు రీడింగ్ ఇస్తాను. ఓకేనా? సో, జనరల్‌గా మన రీడింగ్స్ అయితే మీ సిట్యుయేషన్‌ని బట్టి 15-20 మినిట్స్ నేను ఇస్తాను. నా దగ్గర ఆల్రెడీ పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళకి తెలుసు. సో, బేస్డ్ ఆన్ యువర్ సిట్యుయేషన్ నేను రీడింగ్ అనేది మీకు ఇస్తాను. ఓకేనా? సో, ఇట్స్ ఆల్ లైక్ అంటే ఇప్పుడు ఆఫర్‌తో తీసుకుంటున్నాం. మనకి వీడియో రీడింగ్ కరెక్ట్‌గా చెప్పరు. అలా అయి కూడా ఏముండదనమాట. జనరల్‌గా నేను రీడింగ్స్ ఎలా చేస్తానో అలా మీకు రీడింగ్ చేస్తాను. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అది వాళ్ళు మాత్రమే చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే జస్ట్ స్కిప్ దిస్. ఓకేనా? ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే మాత్రం చూసి వదిలేసేయండి. అంతేకానీ దీని మీద నెగటివిటీ క్రియేట్ చేసి నెగెటివ్ కమెంట్స్ అయితే పెట్టొద్దు. ఓకేనా? ఇప్పటివరకు నా ఛానల్‌లో నెగెటివ్ కమెంట్స్ చాలా చాలా తక్కువ చూశాను నేను. 1 ఆర్ 2 మెసేజెస్ అట్లా కమెంట్స్ అలా వస్తాయి. అది ఇంకా వాళ్ళకే వదిలేస్తున్నాం. అది కూడా మన ఛానల్ గురించో, రీడింగ్స్ గురించో కాదు. అంటే వాళ్ళు నెగెటివ్ అఫర్మేషన్స్ చేస్తున్నారు. ఈ రీసెంట్ వీడియోస్‌లో నేను చూశాను లైక్ ఒక వీడియో కింద నా పర్సన్ నాకొద్దు అన్నట్టు ఒకళ్ళు కమెంట్ చేశారనమాట. సో,
వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నా అంటే, ఆ పర్సన్ మీకు అవసరం లేదు అనుకుంటే, ఆ పర్సన్ గురించి మీరెందుకు వీడియోస్ చూస్తున్నారు? రైట్? అంటే ఇక్కడ ఏంటి అంటే, మీరు ఆ పర్సన్‌ని మైండ్‌లో పెట్టుకొని రీడింగ్ చూస్తున్నారు. అంటే మీకెక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లో ఆ పర్సన్ మీకు ఇంకా కావాలి అని ఉంది. అందుకనే మీరు ఈ వీడియో చూస్తున్నారు. ఓకేనా? సో, అలా ఉంటే పాజిటివ్‌గా అఫర్మ్ చేయండి. అంటే ఇప్పుడు మీ సిట్యుయేషన్ ఏదైనా ఉండనివ్వచ్చు. ఓకేనా? బ్యాడ్‌గా ఉండొచ్చు, సెపరేషన్‌లో ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ మీరు ఆ పర్సన్ కావాలి అనుకుంటే, ఆ పర్సన్‌ని మైండ్‌లో పెట్టుకొని వీడియోస్ చూస్తుంటే పాజిటివ్‌గా అఫర్మ్ చేయండి. ఆర్ ఎల్స్ అసలు అఫర్మ్ చేయకపోయినా పర్వాలేదు. అంతేకానీ ఆ పర్సన్ కోసం వీడియోస్ చూసుకుంటూ, ఆ పర్సన్ వద్దు అంటే మీకు అఫర్మేషన్‌కి ఎంత పవర్ ఉంటుందో మీరు నమ్మను కూడా నమ్మరు. మన మనసులో నుంచి, మన నోటిలో నుంచి ఒక మాట వస్తుంది అంటే దానికి చాలా చాలా పవర్ ఉంటుంది. అంటే మనము ఇండైరెక్ట్‌గా యూనివర్స్‌కి మెసేజ్ చేస్తున్నాము. మెసేజ్‌ని సెండ్ చేస్తున్నాము. నాకు ఈ పర్సన్ వద్దు అని చెప్పి. సో, ఆ టెలిపథెటిక్ కనెక్షన్ అనేది యూనివర్స్‌కి, మనకి ఖచ్చితంగా ఉంటుంది. సో, అందుకని ఎవ్వరు కూడా నెగెటివ్‌గా కామెంట్స్ చేయొద్దు. యాక్చువల్లీ ఐయామ్ వెరీ హ్యాపీ. మన ఛానల్‌లో ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా రాదు ఇప్పటి వరకు. ఒక 1% నేను చూశాను. అది కూడా నెగెటివ్ అఫర్మేషన్ చేసిన వాళ్ళు. సో, అందుకనే నేను చెప్తున్నాను. ఎవరు కూడా ఇప్పుడు నేను ఇచ్చిన ఆఫర్‌ని నెగెటివ్‌గా తీసుకోవద్దు. మీకు కావాలి అంటే యూజ్ చేసుకోండి. లేదు అంటే యాజ్ యూజువల్ మీకు పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కనెక్ట్ అవ్వండి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన నెంబర్‌కి. సో దట్ నేను కాస్ట్ చెప్తాను. మీరు రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్‌తోనే నేను చెప్తున్నాను. మీరు అది చేసినా చేయకపోయినా అది మీకే వదిలేస్తున్నా. ఓకేనా? సో, ఇది ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. బికాజ్ అందరూ అఫోర్డ్ చేసే స్టేజ్‌లో ఉండరు. సో, అందుకని ఒక చిన్న ఆఫర్ నా సైడ్ నుంచి కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, లైవ్ చేసినప్పుడు కూడా లైవ్‌లో మనము డీటెయిల్ రీడింగ్ చేయడానికి అవ్వదు. సో, 1 ఆర్ 2 మెసేజెస్ అంటే సార్ నో క్వెషన్స్ లేదంటే స్మాల్‌గా ఆన్సర్స్ ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. కానీ డీటెయిల్ బ్రీఫ్ డిస్కషన్ రీడింగ్ అయితే ఉండదు కదా! సో, అందుకనే నేను మీకు ఒక చిన్న హెల్ప్ చేసిన దాన్ని అవుతాను అని చెప్పి ఈ ఆఫర్ పెట్టాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌గా యూటిలైజ్ చేసుకోండి. అది మీ ఎలాంటి సిట్యుయేషన్ అయినా మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో, పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ అఫర్మేషన్స్ చేయండి. ఈ ఆఫర్‌ని యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే గనుక ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో, అదనమాట నేను మీకు చెప్పాలి అనుకున్నాను. సో, ఇంక మనం రీడింగ్‌లోకి వెళ్ళిపోదాము. సో, యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఇది జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్. సో, మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి. మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. సో, ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను. వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు వీడియో రెజనేట్ అయితే ఇది మీ వీడియో. లేదు అంటే మాత్రం ఇది మీ రీడింగ్ కాదు. జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఫోర్స్‌ఫుల్‌గా ఏ మెసేజెస్ కూడా తీసుకోవద్దు. ఓకేనా? సో, ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే వెల్కమ్ టు ద ఛానల్. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఎ లాట్. ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే లైక్స్ చేస్తున్నారో, షేర్స్ చేస్తున్నారో, కమెంట్స్ చేస్తున్నారో, సో థ్యాంక్స్ ఎ లాట్ అండి. మీరు చేసే సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ పేరు పేరున అందరికీ. సో, ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో, మీరు ఎవరి కోసం అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకోండి. అండ్ ఆల్సో తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. సో దట్ ఎనర్జీస్ అనేవి కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో, చూసేద్దాం మరి. యూ వర్సెస్ దెమ్. Universe, please tell me what are the collective current feelings and their partner's current feeling. Please tell me, universe. Please give the reading for you versus them, for my collective and their partner. ఓకే,
ఇది వచ్చేసి యూ, మీ ఫీలింగ్స్. ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఫీలింగ్స్. ఓకే, అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. వావ్, వెరీ నైస్. సో ఇక్కడ చూసారా, కింగ్ అండ్ క్వీన్, కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్. సో దట్ మీన్స్ మీరు ఎవరి కోసం అయితే ఈ వీడియో చూస్తున్నారో, మీరు మీ పర్సన్ ఒక కైండ్ ఆఫ్ కపుల్, పార్ట్నర్స్. అంటే మిమ్మల్ని మీరు ఆ పర్సన్కి కరెక్ట్ మ్యాచ్ లాగా, మీ పర్సన్ మీకు కరెక్ట్ మ్యాచ్ లాగా మీరు ఫీల్ అవుతున్నారనమాట. సో ఇక్కడ మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే, చాలా చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు. చాలా చాలా లైక్ ఎలా అంటే మీ పర్సన్తో రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి, అది ఎలా అయినా సక్సెస్ తెచ్చుకోవాలి అని డీప్ 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 థింకింగ్లో ఉన్నారు. సో ఏం చేయాలి, ఎలా చేయాలి, యాక్షన్, ఏదైనా యాక్షన్ తీసుకుంటే అది లైఫ్ లాంగ్ లైఫ్ని చేంజ్ చేసేలాగా ఉండాలి, ఈ పర్సన్ నా లైఫ్లో ఖచ్చితంగా ఉండాలి అనే ఒక ఇంటెన్షన్తో మీరు ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ద ఎంపరర్ అంటే ఏంటి అంటే, మీకు ఎంత ప్రేమ ఉన్నా, మీ పర్సన్ అంటే ఎంత అబ్సెసివ్నెస్ ఉన్నా కూడా మీరు అది బయటికి చూపించట్లేదు. మీరు చాలా స్టబన్గా, మొండిగా, ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంటున్నారనమాట మీ పర్సన్ ముందు. అంటే మీ పర్సన్కి మీ ఫీలింగ్స్ తెలియనియకుండా మీరు మేనేజ్ చేస్తున్నారు ఇండైరెక్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే, మీకు ఈ పర్సన్తో హ్యాపీగా ఉండాలని ఉంది, టైం స్పెండ్ చేయాలని ఉంది, మ్యారేజ్ చేసుకోవాలని ఉంది, తనతో లైఫ్ షేర్ చేసుకోవాలని ఉంది. మీకు చాలా చాలా గోల్స్ ఉన్నాయి, డెఫినెట్గా చాలా చాలా గోల్స్ ఉన్నాయి. ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు. చాలా ఫోకస్డ్గా ఉన్నారు. ఈ పర్సన్ ఆల్రెడీ మీరు ఒక హస్బెండ్ మెటీరియల్ లాగా, వైఫ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు. బికాస్ కింగ్ అండ్ క్వీన్, ద బోత్ ఆర్ కపుల్, ద బోత్ ఆర్ పార్ట్నర్స్. ఓకే, వాళ్ళిద్దరు ఆల్రెడీ ఒక పార్ట్నర్స్, ఆల్రెడీ ఒక కపుల్. కాబట్టి మీరు కూడా మీ పార్ట్నర్తో ఆల్రెడీ ఆ పర్సన్ మీకు ఒక పార్ట్నర్ లాగా, లైఫ్ పార్ట్నర్ లాగా మీరు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే, మీరు మేల్ అయితే ఆ పర్సన్, మీ పర్సన్ ఆల్రెడీ మీకు వైఫ్ లాగా మీరు థింక్ చేస్తున్నారు, అలా ఇమాజిన్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో మ్యారేజ్ అయ్యాక మేము ఇలా ఉంటాం, అలా ఉంటాం అనే ఒక డ్రీమీ వరల్డ్లో మీరు ఉన్నారనమాట. బికాజ్ యు ఆర్ వెరీ ప్యాషనేటెడ్, చాలా చాలా ప్యాషనేటెడ్గా థింక్ చేస్తున్నారు ఈ పర్సన్తో. ఒకవేళ మీరు ఫీమేల్ అయితే కనుక, ఆ పర్సన్ ఆల్రెడీ మీరు ఒక హస్బెండ్ లాగా, మీకు మ్యారేజ్ అయినట్టు మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు. సో మీకు ఈ కపుల్ టుగెదర్నెస్ అనేది కావాలి, అదే మీ విష్ చేస్తున్నారు. సో మీ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అంటే, ఆల్రెడీ మీకు ఈ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్నారు, మీరు మ్యారేజ్ చేసుకున్నారు, చేసుకోబోతున్నారు అనే ఒక ఫీలింగ్తో మీరు ఉన్నారనమాట. బట్ ఆ పర్సన్కి మాత్రం అట్లీస్ట్ ఒక 1% హింట్ కూడా మీరు ఇవ్వట్లేదు. యు ఆర్ వెరీ స్టబన్ అనమాట. అంటే మీరు అసలు ఎలా ఉంటున్నారంటే, ఐ డోంట్ కేర్, నేను అసలు నీకు చెప్పను, నాలో ఉన్న ప్రేమ, నాలో ఉన్న ఇష్టం అసలు నేను నీకు చెప్పను. అండ్ ఆల్సో మీరు నా పవర్లోనే నేను ఉంటాను అని ఆ పర్సన్కి చూపిస్తున్నారనమాట. ఓకేనా? సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో కూడా చూద్దాము. సో మీరైతే ఇలా చూస్తున్నారు, నాకు అసలు మీరంటే ఇష్టమే లేదు, కేరే లేదు అన్నట్టు మీరు బిహేవ్ చేస్తున్నారు. బట్ మీకు మాత్రం చాలా చాలా ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది, ఈ పర్సన్ అంటే అట్రాక్షన్ ఉంది, చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. అందుకే మీరు చాలా చాలా స్లో ఎనర్జీలో ఉన్నారు. అందుకే ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళట్లేదు, వెరీ 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 స్లో మూవింగ్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మరి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో. ఓకే, వావ్, సి అగైన్ కింగ్ ఆఫ్ కప్స్, ద ఎంపరర్. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రెండు క్యారెక్టర్స్ ఒకటే అండి. ఏంటి అంటే, ఈ పర్సన్ ఏమో చాలా మొండి పర్సన్, అస్సలు కేర్ చేయనట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు. ఈ పర్సన్కి చాలా చాలా ప్రేమ ఉంటుంది, చాలా ఓవర్వెల్మింగ్గా ఫీల్ అవుతారు ఈ పర్సన్. అంటే ఇక్కడ ఏంటి అంటే, మీ పర్సన్కి మీరంటే చాలా 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 ఇష్టం. బట్ ఎట్ ద సేమ్ టైం తన పవర్లో తను ఉండడానికి కూడా ట్రై చేస్తున్నారు. అంటే ఎంత ప్రేమ ఉన్నా మీరేమో అది అసలు కనబడివ్వకుండా ట్రై చేస్తున్నారు. మీ పర్సన్ ఏమో అది కనిపిస్తూనే, అది చూపిస్తూనే
తన పవర్లో తను ఉంటున్నారు. అర్థమవుతుందా? అంటే ఈ పర్సన్కి ప్రేమ ఉంది. సో మీతో మాట్లాడేటప్పుడు కానీ, మీతో బిహేవ్ చేసేటప్పుడు కానీ, మిమ్మల్ని దూరంగా ఉండి అబ్జర్వ్ చేయడమో, లేకపోతే మీతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసేటప్పుడు, లేకపోతే మీతో మాట్లాడేటప్పుడు తను చిన్న చిన్న హింట్స్ ఇవ్వడము, అంటే మీరంటే తనకి ఇష్టము అని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం తన పవర్లో తను ఉండడానికి కూడా ట్రై చేస్తున్నారన్నమాట. అంటే తను తగ్గడానికి ఇష్టపడట్లేదు. అంటే తను ఏదో తగ్గేసి మీ దగ్గరకు వచ్చేసి మీరంటే ఇష్టం, మీరు లేకపోతే నేను ఉండలేను అలాంటి మాటలు చెప్పేలాగా తన ఎనర్జీస్ లేవన్నమాట. అఫ్కోర్స్ తనకి మీరంటే చాలా చాలా ఇష్టం, ప్రేమ ఉంది, అఫెక్షన్ ఉంది, కేర్ చేయాలనుకుంటున్నారు, ప్రేమగా మిమ్మల్ని చూసుకోవాలనుకుంటున్నారు, చాలా చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు మీ పర్సన్. బట్ ఎట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా అంత తొందరగా ఓపెన్ అప్ అయ్యే టైప్ కాదనమాట. అందుకనే ఈ రిలేషన్షిప్లో కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, కొన్ని అబ్స్టకల్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. ఓకేనా? సో అవి బ్యాలెన్స్ చేయడానికి ఈవెన్ మీ పర్సన్ కూడా ట్రై చేస్తున్నారు. బట్ మీ ఇద్దరికి మధ్యలో చాలా చాలా బ్యూటిఫుల్ మెమొరీస్ ఉన్నాయి పాస్ట్లో. సో ఆ బ్యూటిఫుల్ మెమొరీస్ని గుర్తు తెచ్చుకొని మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా, పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. సో అందుకనే మిమ్మల్ని ఎలా అయినా తన లైఫ్లో ఉంచుకోవాలి, సక్సెస్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ అలా ఉంటే కనుక మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి, మిమ్మల్ని చూడాలి, ఎలా అయినా సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలి, లైక్ బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారనమాట. బికాజ్ ఇక్కడ అబ్స్టకల్స్ ఉన్నాయి. ఆ అబ్స్టకల్స్ ఏంటి అంటే మెయిన్గా మిమ్మల్ని మీరే ఆపేసుకుంటున్నారు. ఇద్దరు స్టబన్ పర్సన్స్ అనమాట. ఇద్దరు మొండిగా బిహేవ్ చేస్తున్నారు, ఇద్దరు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు అనమాట. అందుకే మీ కనెక్షన్ చాలా చాలా స్లోగా మూవ్ అవుతుంది, బట్ వెరీ 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 ప్యాషనేటెడ్ కనెక్షన్ అనమాట. బికాస్ ఆలోచిస్తున్నారు ఇద్దరు, ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతుంది. బికాస్ మీ ఇద్దరికీ సక్సెస్ కావాలి. ఇద్దరు చాలా చాలా హ్యాపీగా, చాలా ఫన్గా, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ కనెక్షన్ని. బట్ ఎట్ ద సేమ్ టైం ఇద్దరు యాక్షన్ తీసుకునే లాగా లేరనమాట. ఇవి వచ్చేసి మీ కరెంట్ ఎనర్జీస్. ఓకేనా? బికాస్ స్టబన్గా ఉన్నారు ఇక్కడ. చూద్దాం మరి మీ పర్సన్ కానీ మీరు కానీ ఏమైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా ఈ కనెక్షన్లో అనేది. ఓకే, యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ, ఈజ్ దేర్ ఎనీ moment in this connection? Universe please clarify, please give the next actions of my collective and their partner who are watching this reading. Is there any action from anyone? Universe please clarify. Okay, any actions? The Empress, Queen of Cups and the Devil and the Page of Swords. Okay, సో ఇక్కడ యాక్షన్ వరకు వస్తే మాత్రం మీ పర్సన్ చాలా చాలా ఎలా అంటే యాక్షన్ తీసుకోవడంలో చాలా 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 లో ఎనర్జీలో ఉన్నారు. సో యాక్షన్, ఇమీడియట్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోరు. బికాజ్ ఇక్కడ మీ పర్సన్ చాలా బ్యాక్ స్టాబింగ్గా ఫీల్ అవుతున్నారు. అంటే పాస్ట్లో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, డిఫరెన్సెస్ ఉన్నా, అంటే తనని చీట్ చేసినట్టు, లేకపోతే బ్యాక్ స్టాబింగ్ చేసినట్టు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారనమాట మీ పర్సన్. అందుకని ఈ పర్సన్ గ్రోత్ తీసుకురావాలని ఈ పర్సన్కి ఎంత ఉన్నా కూడా ఆ పెయిన్లోనే ఉండిపోతున్నారంట. బట్ ఫ్యూచర్లో ఒక యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇమీడియట్గా అయితే తీసుకోరు. అండ్ ఆల్సో మీ పర్సన్ చాలా కెరియర్ ఓరియంటెడ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్. అందుకనే మీ కనెక్షన్లో మూమెంట్ కనిపించట్లేదు అనమాట. బికాస్ తన కెరియర్లోనో తన పర్సనల్ లైఫ్లోనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో అందుకే మీ పైన, మీ సైడ్ యాక్షన్స్ అనేవి కనిపించట్లేదు. అండ్ ఆల్సో మిమ్మల్ని స్టాప్ చేస్తున్నారనమాట. అంటే మీరు ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మరి సోషల్ మీడియాలో మీరు కనెక్ట్ అయి ఉంటే మీరు ఏం పిక్స్ పెడుతున్నారు, ఏం వీడియోస్ పెడుతున్నారు, ఏం స్టోరీస్ పెడుతున్నారు, సో మీ స్టేటస్ ఏంటి, ఎవ్రీడే అప్డేట్స్ ఏంటి అని తెలుసుకుంటున్నారు. బట్ యాక్షన్ అయితే కనపడదు అనమాట. సో ఇమీడియట్ యాక్షన్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి కనిపించదు. ఒకవేళ కనిపించినా అది కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది. బికాజ్ మీ పర్సన్ ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారంటే హీ ఆర్ షీ లిటరలీ వాకింగ్ అవే అనమాట. వాక్ అవే చేసేస్తున్నారు అక్కడ నుంచి.
సో ఆ ఎనర్జీస్ వస్తున్నాయి నాకు. సో ఇమీడియట్ యాక్షన్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి కొంచెం కష్టమే, బట్ కొంచెం ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యాక యాక్షన్ తీసుకుంటారు. బట్ దానికైతే కొంచెం టైం పడుతుంది, బికాజ్ ఆల్రెడీ మీకు చాలా స్లో మూమెంట్ జరుగుతుందనమాట మీ రిలేషన్షిప్లో. అండ్ కమింగ్ టు యూ, ఐఎమ్ సారీ, యాక్చువల్లీ ఇది మీది, ఇది మీ పర్సన్ది, రైట్? సో ఇప్పుడు వరకు చెప్పిందంతా మీది అనమాట. ఐఎమ్ రియలీ సారీ, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరేంటి అంటే మీరు యాక్షన్ తీసుకునే స్టేజ్లో మీరు లేరు. సో మీరు చాలా లోగా ఉన్నారు, చాలా పెయిన్ఫుల్గా ఉన్నారు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు, లేదా బ్యాక్ స్టాబింగ్ చేశారు, మోసం చేశారు అనే ఒక పెయిన్లో ఉన్నారు. అందుకనే మీరు స్టెప్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ ఆల్సో మీరు కెరియర్లో కానీ, జాబ్లో కానీ, మీ బిజినెస్లో కానీ, ఆర్ఎల్స్ మీ పర్సనల్ లైఫ్లో కానీ మీరు ఫోకస్ పెడుతున్నారంట. అందుకే మీ పర్సన్ తోటి మీరు యాక్షన్ తీసుకునేదానికి రెడీగా లేరనమాట. సో ఇవి వచ్చేసి మీ ఎనర్జీస్, ఓకేనా? అండ్ ఇది వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్. సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్కి చాలా చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయండి. అంటే తనకి చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎంత మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని చూడాలి, మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి, మీతో ఒక యాక్షన్ తీసుకొని రావాలి అని ఉన్నా కూడా తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అంటే తన ఫీలింగ్స్ తన దగ్గరే పెట్టుకుంటున్నారనమాట. సో అవి ఎక్స్ప్రెస్ చేయడానికి తను ఇష్టపడట్లేదు. కాకపోతే మిమ్మల్ని చాలా చాలా ఇండివిజువల్ పర్సన్ లాగా, చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ లాగా, చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా మీ పర్సన్ చూస్తున్నారనమాట. అంటే మీరంటే చాలా ఇష్టం, అండ్ మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారని, మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుందని, మీ ఐస్ బాగుంటాయి, మీ కళ్ళు బాగుంటాయి, ఆర్ఎల్స్ మీ బిహేవియర్ బాగుంటుంది, మీరు చాలా లావిష్గా ఉంటారు అనే మీలో ఒక క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పర్సన్ని చాలా చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. అందుకే ఈ పర్సన్ చాలా చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. తిను చాలా చాలా అట్రాక్టెడ్గా ఉన్నారనమాట మీకు. సో ఆ అట్రాక్షన్ అనేది చాలా చాలా ఉంది. సో ఇమీడియట్ యాక్షన్ అయితే కష్టం, బికాజ్ చాలా చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో తన ఫీలింగ్స్ తన దగ్గరే పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఎస్, తనకైతే మీరు చాలా బాగుంటారు, మీతో స్టెబిలిటీ ఉంటుంది, లైఫ్ బాగుంటుంది అన్న ఒక పాజిటివ్ ఇంటెన్షన్ అయితే ఉంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఎలా తన గురించి అప్డేట్స్ తెలుసుకుంటున్నారు, మీ పర్సన్ కూడా మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. లైక్ మీరు ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మిమ్మల్ని సోషల్ మీడియాలో కనెక్ట్ అయి ఉంటే సోషల్ మీడియాలో మీరు పెట్టే పిక్స్ని, వీడియోస్ని అవన్నీ చూస్తున్నారనమాట. అంటే మీ గురించి తెలుసుకుంటున్నారు. సో ఇద్దరు ఒకరినొకరు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఇమీడియట్ యాక్షన్ అయితే ఇద్దరి దగ్గర నుంచి కనిపించట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ చేస్తే మీరు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీ పర్సన్ కూడా చేయడానికి ట్రై చేస్తారు, బట్ అది కూడా ఇమీడియట్ కాదు. సో ఇద్దరు సైడ్ ఎనర్జీస్ ఒకేలాగా కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ నుంచి రీడింగ్ ఇద్దరు ఎనర్జీస్ ఇలా మిర్రరింగ్ చేసుకుంటున్నారనమాట ఇద్దరు. సో యాక్షన్ అయితే కొంచెం తక్కువగానే అని చెప్పొచ్చు. ఓకే, సో మరి మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము. సో యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మ్యూచువల్ ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ అండ్ దర్ పార్ట్నర్ ఇన్ దిస్ సిచ్యువేషన్. Please tell the mutual feelings, universe. Four of Pentacles, okay, and the Page of Swords. See, ఒకళ్ళనొకళ్ళు మీరు చాలా చాలా అబ్సెసివ్గా, చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. ఇద్దరికి ఒకళ్ళు అంటే ఒకళ్ళు చాలా చాలా ఇష్టం. ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేరు. అండ్ మీరు చాలా పొసెసివ్ ఫీల్ అవుతున్నారు ఇద్దరు కూడా. అంటే మీరు వేరే పర్సన్తో మాట్లాడితే ఈ పర్సన్ చూడలేరు, మీ పర్సన్ వేరే పర్సన్తో మాట్లాడితే మీరు చూడలేరు. సో ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రేమ ఉంది, అట్రాక్షన్ ఉంది, అబ్సెసివ్నెస్ ఉంది. బట్ స్టిల్ ఇద్దరికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఈ పర్సన్కి నేను అంటే ఇష్టమో లేదో, ఈ పర్సన్కి నేను నచ్చుతానో లేదో, లేకపోతే ఈ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో, లేదు అంటే ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో అనే ఒక భయంతో ఇద్దరు ఉన్నారు. బట్ ఇద్దరు ఎట్ ద సేమ్ టైం ఆ అబ్సెసివ్నెస్, ఆ పొసెసివ్నెస్ ఇవన్నీ ఉండడం వల్ల ఒకరినొకరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో మీ మ్యూచువల్ ఫీలింగ్స్ అయితే ఖచ్చితంగా చాలా చాలా మీరు ఎలా ఇక్కడ ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ ఇద్దరికీ ప్రేమ ఉంది, ఇద్దరికీ అట్రాక్షన్ ఉంది, ఇద్దరికీ పొసెసివ్నెస్ ఫీలింగ్ ఉంది. అండ్ ఆల్సో ఇద్దరికీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి, భయాలు ఉన్నాయి,
మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న టెన్షన్ ఉంది, యాంగ్జైటీ ఉంది. సో అందుకనే యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్లో జస్ట్ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. మీ పర్సన్ ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారని మీ పర్సన్ తెలుసుకోవడం, మీరు తెలుసుకోవడం తన గురించి. సో ఇలా ఒక స్టాకింగ్ ఎనర్జీనే కనిపిస్తుంది కానీ యాక్షన్ అయితే లేదు. బట్ మ్యూచువల్ ఫీలింగ్స్ ఆర్ ఇద్దరికీ సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఆల్మోస్ట్ మీ ఇద్దరు ఒకేలాగా ఉంటున్నారు, మీ ఎనర్జీస్ ఒకేలాగా వస్తున్నాయి ఇక్కడ. సో మరి అవుట్కమ్ ఎలా ఉండబోతుందో చూద్దాం మరి నియర్ ఫ్యూచర్లో. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఫర్ దిస్ సిచ్యువేషన్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ ద అవుట్కమ్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ. నైన్ ఆఫ్ స్వర్డ్స్, ఓకే, అండ్ ద టెంపరెన్స్. ఓకే, మీరు ఫ్యూచర్లో కూడా కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈవెన్ దో మీరు నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ఫీలింగ్స్ ఆర్ ఆ డిస్టర్బెన్సెస్ మళ్ళీ వచ్చినా కూడా అది బ్యాలెన్స్ చేసుకునే ఆప్షన్ అయితే మీకు ఉంటుంది. సో బ్యాలెన్స్ చేసుకునే సిచ్యువేషన్స్ మీకు వచ్చినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇద్దరు కన్ఫ్యూజన్లో ఉంటారు, ఇద్దరు ఒక స్టక్ ఎనర్జీలో ఉంటారు, ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాదు. లైక్ ఏదో ఒక చిన్న డిస్టర్బెన్సెస్ రావడము, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ రావడము, మిస్కమ్యూనికేషన్స్ రావడము, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. బట్ అలా జరిగినప్పటికీ అది ఇద్దరి చేతుల్లో ఉంటుంది. మీ ఇద్దరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే పాజిటివ్ స్టెబిలిటీ అనేది వస్తుంది. సో అది చేసుకోలేకపోతే స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా రాదనమాట. సో అందుకనే ఇక్కడ మీరు చాలా చాలా రీఅనలైజ్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్క సిచ్యువేషన్ని. అప్పుడు రీఅనలైజ్ చేసుకున్నప్పుడే మీకు ఒక సక్సెస్ వస్తుంది, ఒక రెప్యుటేషన్ వస్తుంది ఈ సిచ్యువేషన్కి. సో మీకు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే దాని నుంచి కొంచెం మీరు జాగ్రత్త పడగలిగితే ఫ్యూచర్ పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మోస్ట్లీ మీరు కొంచెం నెగిటివ్ అవుట్కమ్ చూసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ మీకు బ్యాలెన్స్ కూడా వస్తుంది. సో ఆ బ్యాలెన్స్ని కంట్రోల్ చేసే బాధ్యత మీ ఇద్దరిలో ఉంటుందన్నమాట. సో మీరు ఎంత బ్యాలెన్స్ చేస్తే అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లేదు అంటే మాత్రం మళ్ళీ ఇప్పుడు దాకా ఎంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయో మళ్ళీ అన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దాట్. సో ఫైనలీ యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మీకోసం. యూనివర్స్ ప్లీజ్ టెల్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ for this situation or person. Please tell the guidance, universe. Please tell the guidance. 5 of swords, the star, 4 of swords and the ace of pentacles. See, మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి ఈ పర్సన్తో, ఈ రిలేషన్షిప్లో మళ్ళీ ఒక రీస్టార్ట్ అనేది ఉంది. బట్ దానికన్నా ముందు మీరు చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మీకు ఇప్పటివరకు అయితే ఏవైతే డిస్టర్బెన్సెస్ వచ్చాయో వాటి నుంచి మీరు బయటికి రావాలి, వాటి నుంచి మీరు హీల్ అవ్వాలి. అప్పుడు హీల్ అయినప్పుడే మీరు పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తారు. సో ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో వాటినే తలుచుకొని ఆ నెగిటివ్ ఎనర్జీలోనే ఉంటే మీరు వచ్చే పాజిటివిటీని అట్రాక్ట్ చేయలేరనమాట. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే డిస్టర్బెన్సెస్ని, ఆర్గ్యుమెంట్స్ని, నెగిటివ్ ఎనర్జీస్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మీరు హీల్ అవ్వండి. ఫస్ట్ ఒక పాజ్ ఇచ్చేసి కామ్గా ఈ సిచ్యువేషన్ నుంచి రిలీజ్ చేసుకోండి, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి రిలీజ్ చేసుకోండి, హీల్ అవ్వండి. అలా హీల్ అవ్వగలిగితే మీకు బ్యాలెన్స్లోకి వస్తుంది మీ లైఫ్. సో అలా బ్యాలెన్స్లోకి వచ్చినప్పుడు పాజిటివ్ ఎనర్జీస్, న్యూ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి వస్తాయి. సో ఇక్కడ ఏంటి అంటే చాలా ఆప్టిమిస్టిక్గా, పాజిటివ్గా, చాలా కూల్గా, కామ్గా, బ్యాలెన్స్డ్గా మీరు సిచ్యువేషన్ని కానీ మీ పర్సన్ని కానీ డీల్ చేయాలి. లేదు అంటే కనుక అగైన్ మీకు అవుట్కమ్లో వచ్చినట్టు నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో అందుకని యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి, హీల్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినప్పుడు మీరు బ్యాలెన్స్లో ఉండాలి, మీరు కంట్రోల్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అప్పుడే మీకు న్యూ ఆపర్చునిటీస్, న్యూ బిగినింగ్స్ అనేవి ఈ పర్సన్తో జరుగుతాయి. ఓకేనా, సో ఇది యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్. సో డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోండి, గైడెన్స్ని ఫాలో అవ్వండి. సో దట్ మీ రిలేషన్షిప్లో పాజిటివ్ గ్రోత్ అనేది వస్తుంది. ఓకేనా,
సో అదనమాట ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ రెజనేట్ అయితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అని. సో దట్ నాకు కూడా తెలుస్తుంది. అండ్ చాలామంది కామెంట్స్కి పెడుతున్నారు వీడియోస్ కింద చాలా బాగా కనెక్ట్ అవుతుంది, రెజనేట్ అవుతుందని. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ అండి మీకు రెజనేట్ అవుతున్నందుకు. అండ్ అలాగే గైడెన్స్ని కూడా ఫాలో అవ్వండి సో దట్ పాజిటివ్ ఎనర్జీస్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. ఓకేనా? సో అదనమాట ఈరోజు మన వీడియో. సో మీకు నేను చెప్పిన ఆఫర్ ఒకవేళ ఓకే అనుకుంటే కనుక అది చేసి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి సో దట్ మనము ఇంకా ఫ్యూచర్లో పర్సనల్ రీడింగ్స్ కూడా చేస్తాము. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.